హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం 25వ తారీఖు 3వ నెల 2025 ఎలా ఉందనేది చూద్దాం. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే పూజ కూడా ఎలా ఉందనేది విందామండి. మీరు కొత్త వారైతే నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన ఓంకారం ఎలా ఉంది. ఈరోజు ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, మంగళవారం, ఏకాదశి తిథి, శ్రవణ నక్షత్రం. అంటే శ్రవణ నక్షత్రం అంటేనే వెంకటేశ్వర స్వామి అని మనకు గుర్తు. వెంకటేశ్వర స్వామి కలియుగ పురుషుడు కాబట్టి శ్రవణ నక్షత్రంలో జన్మించారు. కాబట్టి ఈరోజు మనము వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసమని మనము ఈరోజు వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని జపించుకుందాం. ఇలా శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు మహాగణపతి అనుగ్రహం కూడా మన పైన ఉంటుంది. ఇది కలియుగం కాబట్టి శ్రీ మహావిష్ణు అనుగ్రహము కలుగుతుంది. ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రము ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు జపించుకోండి. ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణు అనుగ్రహము మన పైన ఉంటుంది. మనము ఏ పని చేసినా కానీ ఉపకారం చేయాలి అని ఆలోచన పెట్టుకొని మనము పనిని ఆచరించడం వల్ల చాలా మంచిది జరుగుతుంది. ప్రేమతో చేస్తే మనము చేసే ఏది కానీ పని అయినా కానీ పూజ అయినా కానీ ప్రేమతో చేసామనుకోండి దానికి ఫలితం అనేది కలుగుతుంది. మనము పూజ ఆచరించేటప్పుడు దేవతల దగ్గర ఒక చిన్న దీపం పెట్టినా కూడా అది ప్రేమతో భక్తితో ఏకాగ్రతతో పెట్టి వెలిగించామనుకోండి అది పెద్ద సూర్యుడిలాగా మనకు వెలుతురుని ఇస్తుంది. అదే మనము ఆ చిన్న దీపాన్నైనా కూడా మనం ప్రేమ లేకుండా భక్తి లేకుండా మనకి ఏకాగ్రత లేకుండా పెట్టినా కూడా అది వేస్ట్ అండి. పెట్టడం వేస్ట్, అలా పూజించడం కూడా వేస్ట్. అహంకారంతో పొగరుతోటి అలా చేయకూడదని గురువుగారు చెప్తున్నారండి. దీపము వెలిగిస్తే ఆ చిన్న దీపమైనా కూడా నారాయణుడికి చేరుకుంటుందంట అండి. అది పెద్ద అఖండ జ్యోతిగా మారి అక్కడికి నారాయణుని దగ్గరికి వెళ్ళేలాగా ఆ కాంతి అనేది ప్రకాశిస్తూ వెళ్తుందంట. కాబట్టి మనము చేసే పూజను ఎప్పుడు కానీ నీతితోటి నియమనిష్టలతోటి భక్తితోటి ప్రేమతోటి ఏకాగ్రతతోటి మనసు అనేది నిమగ్నం చేసి చేయాలండి. ఏదో చేసినామా అంటే చేసినట్టు కాకుండా అలా చేయాలి. మనం ఎంత ఖర్చు పెట్టి చేసినా కూడా అది విఫలమైపోతుందండి. కాబట్టి మనం చేసేది చిన్నదైనా ఒక దేవుడి ముందు చిన్నగా ఒక పుష్పాన్ని సమర్పించుకొని తండ్రి నీవే నాకు దిక్కు అని మనము మొక్కామనుకోండి ఆ దేవుడు అనుగ్రహం అనేది మన పైన తప్పకుండా ఉంటుందని గురువుగారు మాటల్లో తెలియజేయడం జరిగిందండి. ఒక చిన్న కథ అండి. ఒక రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. అతడు మహావిష్ణువుని దర్శించుకోవాలని ఎన్నో యజ్ఞాలు చేశాడంట. తను ఏం చేశాడంటే ఉదయం అంతా భిక్షాటన చేసి ఆ రాజ్యంలో భిక్షాటన చేసిన డబ్బులు తీసుకొచ్చి వాటితోటి పూజని ఆచరించేవాడంట, యజ్ఞాన్ని. అలా రోజు కొంతకాలం గడిచిపోయిందంట. కానీ అతడికి మాత్రం తన కోరిక నెరవేరలేదంట అండి. అలా చేస్తూ తను వృద్ధాప్య దశకు వచ్చి చాతన కాకుండా మొత్తం ఇక సన్నగిల్లిపోయిందంట. తను చనిపోవడానికి కూడా దగ్గరికి వచ్చిందంట. శిథిలా వ్యవస్థకి వచ్చినాక ఒకరోజు తన దగ్గర అసలు యజ్ఞం చేయడానికి ఎలాంటి సామాగ్రి కూడా లేకుండా మిగిలిపోయిందంట. భిక్షాటన చేయడానికి కూడా తన దగ్గర ఓపిక లేకుండా అయిపోయింది. తను ఏం చేశాడంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించి తండ్రి నేను ఈరోజు మీకు ఎలాంటి ఇది సమర్పించుకోలేదు, నా తనువును మాత్రం నీకు సమర్పించుకుంటా అని భక్తి భావంతో ఆ దీపాన్ని వెలిగించాడంట. వెలిగించినాక ఆ రోజు నిద్రలో నారాయణుడు తనకి స్వప్నం రూపంలో వచ్చి నేను నీకు చేసిన భక్తికి మెచ్చాను, నువ్వు ఇన్ని రోజులు చేసిన భక్తిలో నిజాయితీ అనేది లేదు, ఇప్పుడు నువ్వు చేసిన ఈ చిన్న దీపం వెలిగించి నన్ను ఆరాధించడం వల్ల నేను నీకు అనుగ్రహించాను అని కలలో కనపడి చెప్పేసి తను వెళ్ళిపోయాడంట. అలా మనం చేసే పూజ ఖర్చు పెట్టుకొని యజ్ఞాలు హోమాలు చేయడం కాదండి. మనం చేసే దానిలో
నియమ నితిష్టలతో ఏకాగ్రతతో చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి కానీ ఆ దేవుడికి కానీ తృప్తి చెంది మనకి ఆ చేసిన పూజకి ఫలితం అనేది దక్కుతుంది. ఏదో చేశాను అంటే చేశాను, నేను శ్లోకాలు చదువుకున్నా, నేను పూజ చేశాను, నేను ఇది చేశాను అని చెప్పడం కాదంట అండి. భక్తి భావాలతో పూజ అనేది ఆచరించాలి. ఈరోజు మంచి మాట అండి. అదేవిధంగా మన సనాతన ధర్మంలో మనము ఇంట్లో తాబేలు అంటే పెంచుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు చెప్తాను. గురువుగారు నిన్న చెప్పడం జరిగింది కదా అండి. అసలు ఇంట్లో కూర్మ అవతారం కలిగిన తాబేలును అస్సలు ఇంట్లో పెంచొద్దంట అండి. కూర్మ అవతారం అంటే శ్రీ మహావిష్ణు, అది సజీవంగా ఉన్నదాన్ని అస్సలు పెంచకూడదంట. నిర్జీవంగా ఉన్నవి అంటే ఏదైనా మనం గాజు పెట్టుకుంటాం కదండి, అలాంటివి పెట్టుకోవచ్చంట. కానీ సజీవంగా ఉండే తాబేలును మాత్రం అస్సలు ఇంట్లో పెట్టి చేయొద్దంట. పూజించడం కానీ ఇంట్లో పెంచడం కానీ అలాంటివి అసలు చేయకూడదంట. ప్రాచీన కాలంలో ఇవి ఇంట్లోకి వస్తేనే చాలా అనర్థం అని భావించేవారంట. కాబట్టి అలాంటివి మనకి కూడా జరుగుతాయి. కాబట్టి మనం ఇంట్లో ఉండొద్దంట. ఒకవేళ మీ ఇళ్ళల్లో ఉన్నా కూడా వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా నీటిలో వదిలేసి రండి. మనము గుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కూర్మ అవతారము, సర్పావతారము, మత్స్య అవతారం కనపడుతుందని నిన్న గురుగారు చెప్పారు కదా అండి. పురాతన గుళ్ళల్లో మాత్రమే ఇవి కనబడతాయండి. ఇవి ఎందుకు అంటే కూర్మ అవతారం అంటే మనకి బ్రహ్మాండం మొత్తము ఒక కూర్మ అవతారంలో సముద్రంలో కూర్మము ఉండి ఈ భూమిని అంతా తన వీపు పైన మోసినట్టుగా అర్థం అండి. అదే సర్పావతారం అనుకోండి, సర్పావతారంకి ముందు ఒక గోళంలాగా చిన్నది ఉంటుందంట. అది కూడా అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. అది మన భూగోళాన్ని మోస్తున్నట్టుగా ఉంటుంది. ఇలా కూర్మ అవతారంలో మనకి కాళ్ళు అనేవి వాటికి ఉండే కాళ్ళు ఉంటాయి కదా అండి, అవన్నీ లోపలికి ఎలా లాగుకుంటుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అండి? అలా ఎందుకు లాక్కుంటుంది అంటే దానికి అర్థము కామ, క్రోధ, మద, మాత్సర్యాలని తన లోపటకి మార్చుకొని తను ఒక కాయ రూపంలోకి మారిపోతుంది. అంటే మన ఆత్మ కూడా ఒక కాయలాగానే ఉంటుందండి. మన శరీరం అనేది కూడా మనం గుడికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న క్రోధము, క్రోమము, మద, మాత్సర్యాలు మన ఆధీనంలోకి తీసుకొని ఏకాగ్రతగా గుళ్ళోకి వెళ్ళాలని దానికి అర్థం అంట. అదేవిధంగా మత్స్యావతారం అంటే మత్స్య అంటే ప్రేమ కలిగి ఉండడం అంట అండి. మనము గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనలో ప్రేమ, భక్తి అనేది ఉండాలి. అదేవిధంగా సర్పములో మూలాధార శక్తి కలిగి ఉంటుంది. ఆ మూలాధారణ శక్తి అనేది మనలో ఏకాగ్రతను కలిగిస్తుంది. అది జాగృతి వ్యవస్థకు వచ్చి ఏకాగ్రతను అంటే మనము గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ దేవుడి పైన భక్తి, ఏకాగ్రత ఇవన్నీ మన అందుబాటులోకి వచ్చేలాగా ఇవన్నీ ఉండాలని అర్థం అంట అండి. కాబట్టి మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏకాగ్రతతో, నియమ నితిష్టలతో ఉండాలని ఇలా పెట్టడం జరిగిందంట అండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ ఎలా ఉందనేది కూడా విందామండి. 26వ తారీఖు 3వ నెల 2025 రేపు బుధవారం రోజు ఆచరించవలసిన పూజ అండి. రేపు మీకు దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు ఉందనుకోండి, ఎర్రటి నీళ్ళు ఒక కలశంలో పట్టుకొని వెళ్ళి, అమ్మ ప్రకృతి మాత మాకు శత్రువుల నుండి పీడ తొలగిపోవాలి, హాని కలగద్దు, ఎలాంటి శత్రువుల బెడద మా పైన ఉండొద్దు అని 5 ప్రదక్షిణలు వేసుకొని సంకల్పం చేసుకొని ఆ నీళ్ళు ఆ చెట్టు మొదట్లో పోసి రావాలండి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, జమ్మి చెట్టు ఆకులు తెచ్చుకొని దుర్గామాత ముందు పెట్టుకొని దుర్గామాత ఎలాంటి శత్రుబాధలు, శత్రుపీడలు మా పైన ఉండకూడదు అని సంకల్పన చేసుకోవాలి. అది కూడా కుదరలేదనుకోండి, ఒక దుర్గామాత ముందు ఎర్రటి పుష్పాలు పెట్టి నెయ్యి దీపాలు వెలిగించి అక్షంతలు చేతిలో పట్టుకొని, అమ్మ దుర్గామాత నాకు శత్రువుల నుండి విజయం కలగాలి, శత్రువుల నుండి ఎలాంటి హాని కలగద్దు, శత్రువుల పీడ అనేది తొలగిపోవాలి, హాని కలగద్దు అని సంకల్పం చేసుకొని ఆ అక్షంతలు అమ్మవారి పైన వేసి మనము వేడుకోవడం వల్ల మనకి ఎలాంటి శత్రుపీడలు అనేది లేకుండా పోతుందండి. ఈరోజు సాయంత్రము ఆచరించవలసిన యోగక్షేమం అండి.
సత్సంతానం ప్రాప్తికై ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణ వారిని యథాశక్తిగా పూజించుకోవాలి. శ్రీకృష్ణాష్టకం కానీ మధురాష్టకాన్ని కానీ పఠించి వెన్నెను నైవేద్యంగా కృష్ణుల వారికి సమర్పించుకోవాలి. పూజ అనంతరం ఆ వెన్నని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా స్వీకరించడం వల్ల గర్భిణీ స్త్రీలు తినడం వల్ల మంచి సత్ప్రవర్తన కలిగిన పిల్లలు, అందమైన పిల్లలు ఖచ్చితంగా ప్రాప్తిస్తారని గురువుగారు చెప్పారండి. ఇలా సంతానం అభివృద్ధి చెందాలన్నా, సత్సంతానం కావాలనుకున్న వాళ్ళు ఇలా ఈరోజు సాయంత్రం ఈ యోగక్షేమం ఆచరించండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.